ఫ్రెండ్స్, స్వాగతం శ్రావణి షోలోకి. ఈరోజు మనం ఆసియా కప్ 2025లోని ఆడిన భారత్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఏమి థ్రిల్లర్ మ్యాచ్ అంటే ఏమి థ్రిల్లర్ మ్యాచ్ చివరి బంతి వరకు సస్పెన్స్ నింపి సూపర్ ఓవర్లోకి భారత్ విజయం సాధించింది. ముందుగా భారత్ ఇన్నింగ్స్ గురించి చెప్పుకుందాం. ఓపెనర్ అభిషేక్ శర్మ మైదానంలోకి అడుగు పెట్టగానే ప్రేక్షకులు చప్పట్లు మార్మోగాయి. అభిషేక్ అంటూ స్టేడియం మొత్తం ఊగిపోయింది. ఆయన ఆడిన బ్యాటింగ్ అద్భుతం. 31 బంతుల్లో 61 పరుగులు, బౌండరీలు, సిక్స్లు వరుసగా కొడుతూ పవర్ ప్లేలో మ్యాచ్ని భారత్ వైపు తిప్పేశాడు. అంతలో సూర్యకుమార్ యాదవ్ త్వరగా అవుట్ అయినా ఎలాంటి టెన్షన్ లేకుండా తిలక్ వర్మ క్రేజ్లోకి నిలబడ్డాడు. తిలక్ ఒక్కో షాట్ కొడుతున్నప్పుడు స్టేడియం మొత్తం కేరింతలు వినిపించాయి. ఆయన 34 బంతుల్లో 49 చేసి చివరి వరకు నిలబడడం నిజంగా జట్టుకి బూస్ట్ ఇచ్చింది. సంజు శాంసన్ కూడా తనదైన స్టైల్లో ఆడాడు. 23 బంతుల్లో 39 పరుగులు చేసి తిలక్తో కలిసి భాగస్వామ్యం కట్టాడు. రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా చివరిలో చిన్న పరుగులు చేసి స్కోర్ 200 దాటించారు. భారత్ 20 ఓవర్లో 202/5 చేసింది. శ్రీలంక బౌలర్లో మహేష్ దీక్షణ 4 ఓవర్లో 36 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. షనక, చారిత్, అస్లంక కూడా 1 వికెట్ తీశారు. కానీ భారత్ బ్యాట్స్మెన్ దూకుడు ఆపలేకపోయారు. ఇక శ్రీలంక ఇన్నింగ్స్ చేసుకోవాల్సిన లక్ష్యం 203 పరుగులు. ఎవరైనా వణికే పరిస్థితి. కానీ ఓపెనర్ హింసక అసలు టెన్షన్ లేకుండా ధాటిగా ఆడాడు. ఆయన 58 బంతుల్లో 107 పరుగులు చేసి శతకం పూర్తి చేశారు. అందులో 12 ఫోర్లు, 5 సిక్స్లు. వావ్! హింసకకు తోడుగా పెరారా కూడా అద్భుతంగా ఆడి 32 బంతుల్లో 58 పరుగులు చేశాడు. ఈ జంట వల్ల మ్యాచ్ పూర్తిగా శ్రీలంక వైపు వెళ్ళిపోయినట్లు కనిపించింది. ప్రేక్షకులు ఇది శ్రీలంకే గెలుస్తుంది అని అనుకున్న సమయంలో కూడా భారత్ ఆశ వదలలేదు. చివర్లో కెప్టెన్ షనక 22 చేసి నిలబడ్డాడు. కానీ భారత్ బౌలర్లు చివరి ఓవర్లో బాగా కంట్రోల్ చేశారు. అలా 20 ఓవర్లకి శ్రీలంక కూడా 202/5 చేసింది. మ్యాచ్ టై అయ్యింది. భారత్ బౌలింగ్ వైపు చూస్తే హార్దిక్ పాండ్యా ఒకే ఓవర్ వేసి 1 వికెట్ తీసి కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ కూడా 1 వికెట్ తీశారు. కానీ హింసక మాత్రం ఎవరూ ఆపలేకపోయారు. ఇక అసలు ఉత్కంఠ. సూపర్ ఓవర్. స్టేడియం మొత్తం లైట్లు మెరిసిపోతున్నాయి. అభిమానులందరూ సీట్ ఎడ్జ్ మీద కూర్చున్నారు. మొదట శ్రీలంక బ్యాటింగ్ చేసింది. అక్షదీప్ సింగ్ బంతి పట్టగానే అందరి కళ్ళు ఆయన మీదే. మొదటి బంతికే వికెట్ తీశాడు. తర్వాత కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అద్భుతం అక్షదీప్. భారత్కు కావాల్సింది కేవలం 3 పరుగులు. సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్కి వచ్చాడు. ఆనంద్ అంతరంగ బంతి విసిరాడు. సూర్యకుమార్ ఒకటే బౌండరీ కొట్టి మ్యాచ్ ముగించాడు. స్టేడియం మొత్తం ఇండియా అంటూ మార్మోగిపోయింది. ఆటగాళ్ళు కౌగిలింతలు పెట్టుకున్నారు. అభిమానులు సంబరాలు మునిగిపోయారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హింసక 107 పరుగులు. భారత్ గెలిచిన హింసక ఇన్నింగ్స్ అందరినీ ఆకట్టుకుంది. ఇలా ఆసియా కప్ 2025లో భారత్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ సూపర్ ఓవర్ థ్రిల్లర్గా మారి చివరికి భారత్ విజయం సాధించింది. క్రికెట్ అంటే చివరి బంతి వరకు సస్పెన్స్ అన్నది ఈ మ్యాచ్ నిరూపించింది. ఇక మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో మీకు ఎక్కువ నచ్చిన ఆటగాడు ఎవరు? కింద కామెంట్స్లో తప్పక రాయండి. వీడియో నచ్చితే వెంటనే శ్రావణి షోను సబ్స్క్రైబ్ చేయండి.
లైక్ చేయండి, షేర్ చేయండి. మరుసటి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు. సరే, ఇప్పుడు నేను ఇండియా వర్సెస్ శ్రీలంక ఏషియా కప్ 2025 సూపర్ ఓవర్ మ్యాచ్ స్కోర్కి సంబంధించిన వివరంగా తెలుసుకుందాం. స్కోర్ బోర్డ్ అండ్ మ్యాచ్ వివరాలు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ నిమ్సక 107, 58 బాల్స్. భారత్ ఇన్నింగ్స్ 20 ఓవర్లు. భారత్ బ్యాట్స్మన్లు ధైర్యంగా ఆడారు. అభిషేక్ శర్మ 31 బంతుల్లో 61 పరుగులు. చాలా వేగవంతమైన ఇన్నింగ్స్. బౌండరీలు వరుసగా కొట్టాడు. తిలక్ వర్మ 34 బంతుల్లో 69. చివరి వరకు నిలబడి జట్టుకు స్థిరత్వం ఇచ్చాడు. సంజు శాంసన్ 23 బంతుల్లో 39 పరుగులు. మిడ్ ఆర్డర్ వద్ద మంచి మద్దతు. ఇతర బ్యాట్స్మెన్ చిన్న ఇన్నింగ్స్ ఇచ్చి మొత్తం స్కోర్ 202/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ ది శ్రావణి షో.